శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కనకధారా స్తోత్రం గురించి అందరూ అడిగే ప్రశ్న ఏమిటి అంటే, ఏమండి కనకధారా స్తోత్రం అసలైన వరుసక్రమం ఏమిటి, అలాగే ఆ స్తోత్రంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అని అడుగుతారు. కారణం ఏమిటంటే, మీరు ఒక 10 పుస్తకాలు ఒక 10 ఆడియోలు పక్కన పెట్టుకోండి, ఏ రెండిట్లోనూ కనకధారా స్తోత్రం ఒకలా ఉండదు. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క వరుసక్రమం ఉంటుంది, ఒక్కొక్క ఆడియోలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి దేన్ని ఫాలో అవ్వాలి అని అది తెలియాలి అంటే కనకధారా స్తోత్రం వెనకాల ఒక అద్భుతమైన లాజిక్ ఉంది. ఆ లాజిక్ తెలిస్తే ఆ వరుసక్రమం ఏమిటో అర్థమవుతుంది. అది ఏమిటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు కనకధారా స్తోత్రం అర్థం కావాలి అంటే మొట్టమొదట మనకు ఒక సంఘటన తెలియాలి. అది తెలిస్తే ఆ వరుసక్రమం ఏంటో అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే, శంకరాచార్యుల వారు ఆ పేద బ్రాహ్మణి ఇంటికి వెళ్ళారు, వెళ్తే ఆవిడ ఉసిరికాయ ఇచ్చింది, ఇవ్వగానే ఆకాశం కేసి తిరిగి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తే కనకధార కురిసేసింది అనుకుంటాం కదా. కాదు, అక్కడే ముందు ఒక సంఘటన జరిగింది. ఆవిడ పేదరికాన్ని చూసి బాధపడి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు, అమ్మా ఎలాగైనా ఈవిడికి సంపదని ప్రసాదించు అని. అంటే అప్పుడు లక్ష్మీదేవి ఆయన మనోనేత్రానికి కనిపించి, నాయన ఈ బ్రాహ్మణ కుటుంబం పూర్వజన్మలో ఎవ్వరికి కించిత్తు కూడా దానం చేయలేదు, మరి అలాంటప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాను సంపదలు, వాళ్ళ దుష్కర్మే వాళ్ళ సంపదను అడ్డు పెడుతోంది, ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి ఆవిడ అదృశ్యం అయిపోయారు. ఇంకా వైకుంఠంలో ఉన్నారు లక్ష్మీదేవి. అప్పుడు శంకరాచార్యుల వారు ఆ కర్మని కడిగించడం కోసం కనకధారా స్తోత్రం చదువుతారు. అది చదివేసరికి ఆ స్తోత్రంలో ఒక స్థితికి వచ్చేసరికి ఆ కర్మ కరిగిపోతుంది అనమాట. కరిగి అప్పుడు కనకధార కురుస్తుంది. అది ఈ లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు కనకధారలోకి వెళ్దాము, తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. ప్రతి శ్లోకానికి, అసలు కనకధార స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పుకోవాలంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రోజు చెప్పచ్చు, అంతుంది కనకధారలో. అసలు ఆ ఒత్తి స్తోత్రం మీద పిహెచ్డి చేస్తే ఇంతలా పుస్తకం వస్తుంది, నమ్మండి నన్ను, అంతుంది. కానీ అలా కాకుండా క్లుప్తంగా అర్థం తెలుసుకుందాం. ఎందుకంటే మీరు పూజ చేస్తూ ఉంటే మీకు అనుభూతి కలగాలి కనకధార చదివితే. మొట్టమొదటి శ్లోకం ఏమిటండి కనకధారలో, అసలు కనకధార మొదలయ్యే కన్నా ముందు అంటే ఒక వినాయక స్తుతి ఉంది. అది మీకు చాలా పుస్తకాల్లో కనిపించదు ఆ వినాయక స్తుతి. అది చదివాకే కనకధార స్తోత్రం చదవాలి. అది శంకరాచార్యుల వారు చేసిన అద్భుతమైన గణపతి స్తుతి అన్నమాట. వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహబంధురం సింధురాననం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు దా 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 అనేది 11 సార్లు వస్తుంది. వందే వందారు మందారం ఇందిరానంద కందళం అని మొట్టమొదట గణపతి ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు అంటే, నాయన నువ్వు మా మందారుడవి, అంటే దండం పెట్టిన వాళ్ళకి కల్పవృక్షం లాంటి వాడివి, లక్ష్మీదేవి కన్నులకి ఆనందాన్ని చేకూర్చేవాడివి, అటువంటి ఆనంద ఆనందపు ముద్దలాంటి ఆయన నీకు నమస్కారం చేస్తున్నాను గజముఖుడా అని చెప్పి మొట్టమొదట ప్రార్థన చేశారు. ఎందుకు చెప్పారండి అది అక్కడ అంటే, ఈయన కనకధారతో ఒకవేళ నిజంగానే లక్ష్మీదేవి సంపదలు కురిపించినా సరే దానికి మధ్యలో ఎన్నో విఘ్నాలు రావచ్చు. ఇప్పుడు చూడండి, రావణాసురుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగం తెచ్చుకున్నాడు, కానీ మధ్యలో విఘ్నం వచ్చి అక్కడ ఆగిపోయిందా? అలా రాకుండా ముందు గణపతిని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఆ తర్వాత నుంచి కనకధార చేయడం మొదలు పెడతారనమాట. అందుకని కనకధార చదివేటప్పుడు ఈ గణపతి శ్లోకం చదివే అప్పుడు కనకధార మొదలు పెట్టండి. అంటే ఏమండి మా పుస్తకంలో లేదు అంటారేమో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఒక లింక్ ఇస్తాం, అక్కడ సరైన వరుసక్రమంలో కనకధార పాఠం ఇస్తాం, మీరు అక్కడ చూసుకుని అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. సరే, ఇంకా తర్వాత అసలు కనకధార స్తోత్రానికి వెళ్దాం. కనకధార స్తోత్రంలో 4 గ్రూప్స్ కింద ఉంటాయి శ్లోకాలన్నీ. అందులో ఫస్ట్ గ్రూప్లో 7 శ్లోకాలు ఉంటాయి. ఆ 7 శ్లోకాలకి ఒక రకమైన రిలేషన్షిప్ ఉంది. తర్వాత 3 శ్లోకాలకు ఒక రకంగా ఉంది. అలా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. మొట్టమొదట ఆ 7 శ్లోకాలు ఏమిటి అనేవి చూద్దాం. ఈ ప్రతి శ్లోకం చెప్పినప్పుడు నేను మీకు ఒక పదం చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఆ ఆఖర్లో 7 శ్లోకాలు అయ్యాక మన దగ్గర ఫ్లిప్ బుక్స్ అని ఉంటాయి, చిన్నపిల్లలు ఇలా అంటే బొమ్మ ఇలా కదులుతున్నట్టు వస్తుంది చూడండి. అలా 7 శ్లోకాన్ని ఇలా మీరు ఫ్లిప్ చేశారంటే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది అనమాట మీకు. మొట్టమొదటి శ్లోకం ఏమిటి? అంగం హరేఫ్ పులకభూషణమాశ్రయంతేం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అని. అంటే అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి,
స్వామి ఒంటి మీద పులకరింతలు వచ్చేట ఈవిడి చూపులు పడి. ఎలాంటి చూపులు అంటేట, ఆయన శరీరం కానీ తమాల వృక్షం అయితే, నల్లటి తమాల వృక్షం అయితే దానిపైన తుమ్మెదలు వాలితే ఎలా ఉంటాయో అలాగా ఆయన ఒంటి మీద ఈవిడి చూపులు పడి ఆయనకి పులకింతలు వచ్చేట. చూడండి, ఎప్పుడైనా స్పందన కలిగితే కనుక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఒంటి మీద గూస్ బంప్స్ వస్తాయి. అలాగా స్వామి ఒంటి మీద పులకరింతలు తెప్పించిన చూపు ఆ తల్లిది. అలాంటి చూపు అంగీకృత అఖిల విభూతి రపాంగలీల. ఆవిడ ఆ స్వామి మీద అయితే మొత్తం చూపు చూసింది. మన వైపు చివరి నుంచి ఒక చూపు చూస్తే చాలట మనకి జీవితంలో అన్ని రకాల ఐశ్వర్యాలు కుప్పలు తిప్పల కింద పడిపోతాయి మీద. అలాంటి చూపు మా మీద ప్రసరింపజేయుగాక. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అన్నారు. ఇది మొట్టమొదటి శ్లోకం అర్థం. ఇందులో ఆ స్పందన, ఈ పులకింతలు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వద్దాం తర్వాత. ఇప్పుడు కనకధార స్తోత్రంలో ప్రతి శ్లోకంలోనూ విచిత్రం ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆయన అద్భుతమైన మేధాశక్తికి మచ్చుతుంది కనమాట. మొట్టమొదటిది ఏమిటంటే, ఏ శ్లోకంలో చూసినా, ఒక్క 9వ శ్లోకంలో తప్ప ఇంక ఎక్కడ చూసినా సరే మీరు విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఎక్కడో అక్కడ లింక్ చేస్తూ ఉంటారు. చూడండి, అంగం హరేహే, అక్కడ విష్ణుమూర్తితోనే మొదలుపెట్టారు స్తోత్రం. అలాగే లింక్ చేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవిని పొగిడితే ఆవిడ సంతోషించరు, విష్ణుమూర్తితో కలిపి పొగిడారా పొంగిపోతారు అమ్మవారు. అది ఆయన మేధస్సు అంత చిన్న వయస్సులో. రెండోది ఏమిటి అంటే, ఎక్కడ చూడండి శ్లోకాల్లో మమ, మయి, మే అలాంటి పదాలు ఉంటాయి సంస్కృతంలో. అంటే మాకు, నాకు అలాగా. అంతేగాని ఈ బ్రాహ్మణికి ఇవ్వు అని ఎక్కడ ఒక పదం కూడా ఉండదు. ఎందుకు పెట్టలేదు అలాగా? మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఎందుకంటే అదే శంకరాచార్యుల వారి గొప్పతనం. ఎవరైతే పూజా మందిరంలో కనకధార తీసి చదువుతూ ఉంటారో వాళ్ళకి నాకు ప్రసాదించు, మాకు ప్రసాదించు అనే అర్థం వచ్చేలాగా చెప్పారు. కానీ అక్కడ జరుగుతున్న సంఘటనకి లింక్ చేస్తూ చెప్పలే. అంటే ఇంకో కొన్ని వేల సంవత్సరాల పాటు ఎవరు కనకధార చదువుకున్నా ఆ రోజు శంకరాచార్యుల వారికి ఏ అనుగ్రహం కలిగిందో అదే వాళ్ళకి కలగాలి అని చెప్పి అంత అద్భుతంగా చెప్పారు. సరే, ఇప్పుడు 2వ శ్లోకంలోకి వెళ్దాం. ముగ్ధా ముహురు విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఓ సాగర సంభవ అంటే సముద్రంలో పుట్టిన తల్లి అని చెప్పి ఆవిడ చూపుల్ని మళ్ళీ వర్ణిస్తున్నారు. చూడండి, ముగ్ధా ముహురు విదధతి వదనే మురారేహే. ఆవిడ మాటి మాటికి ఆయన వదనం వైపు చూస్తూ ఉంటే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. ఆవిడ మొట్టమొదట చూసిన చూపులు ప్రేమతో అటు వెళ్తున్నాయట. వెనక్కి వచ్చే చూపులు త్రప అంటే సిగ్గుతో వెనక్కి వస్తున్నాయట. ఆ చూపులు మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ, తుమ్మెదల మాలలాగా ఫామ్ అవుతున్నాయట చూపులు. ముందుకు వెళ్ళే చూపులు, వెనక్కి వచ్చే చూపులు, ఇలా ఒక సైకిల్ లాగా అనమాట. సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. అటువంటి చూపులని మా మీద కూడా ప్రసరింపచేయ తల్లి అని చెప్తున్నారు. అసలు ఎన్నో మర్మాలు ఉన్నాయి ఇందులోను. మాలాదృశోర్, మాల అన్నారు చూడండి, అసలు అందులోనే బోళ్ళంత అర్థం ఉంది. బట్ అవన్నీ వద్దు. కానీ క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, ఆవిడ స్వామి వైపు చూపు చూస్తుంటే ప్రేమతో వెళ్తోంది. వెనక్కి మళ్ళీ వచ్చే చూపు సిగ్గుతో వస్తుంది. ఆవిడ చూపు ఎందుకు వస్తుంది అంటే, ఈవిడ స్వామి కేసి చూసినప్పుడు మొట్టమొదట ఆయనలో పులకింతలు వచ్చాయి. ఆ పులకింతలు వచ్చేయి అన్న విషయం చూడగానే ఈవిళ్ళలో సిగ్గొచ్చిందనమాట అమ్మవారిలో. భర్తకి ఒక రకమైన స్పందన కలిగింది అనుకోండి. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి ఏ పెళ్ళికో ఎక్కడికో వెళ్ళేసరికి భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, అంతేగాని ఇలా పట్టుకుని కూర్చోరు కదా. భర్తకి ఒక రకమైన స్పందన కలిగితే అది భార్యకి మాత్రమే తెలుస్తుంది, భార్యకి కలిగితే భర్తకి మాత్రమే తెలుస్తుంది. ఆ చూపులో తేడా తెలిసిపోతుంది. అలాగా ఈవిడ మొదట చూసిన చూపుకి ఆయనలో స్పందన కలిగితే ఆయనని చూసి మళ్ళీ ఈవిడలో సిగ్గు కలిగిందిట. ఆ చూపుల మాల తుమ్మెదల గుంపులాగా వరుసలాగా ఉందిట. అది 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఇందులో త్రప అనే పదం గుర్తుపెట్టుకోండి. సిగ్గు అంటే అమ్మవారిలో ప్రతిస్పందన అనమాట. మొట్టమొదటి శ్లోకంలో స్పందన గుర్తుపెట్టుకోమన్నాను కదా, 2వ శ్లోకంలో ప్రతిస్పందన గుర్తుపెట్టుకోండి. ఇంకా 3వది విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమిక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయా. అబ్బా, ఏమి శ్లోకాలండి! ఇందీవరోదర సహోదరం ఇందిరాయా. అమ్మవారు పొంగిపోయి ఉంటుంది ఇంత చిన్న బాలబ్రహ్మచారి అంత అద్భుతమైన స్తోత్రం చేస్తే. ఇందులో అంటారు, విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం. ఇంద్రుడికే ఇంద్ర పదవి ఇవ్వగలిగిన చూపు తల్లినిది. అలాగనే
ఆనందహేతురధికం మురవిద్విషోపి. ఆయన మురారి, అలాంటి ఆయనకే ఆనందాన్ని కలిగించగలిగిన చూపు. ఈశన్ నిషీదతు మయి క్షణమిక్షణార్థం. అలాంటి చూపుని నా మీద ఒక్క క్షణం ప్రసరింపచేయి. ఇందీవరోదర సహోదరం ఇందిరాయ. ఈ శ్లోకంలో ఆనందహేతురధికం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఆయనకి ఏ వికారం ఉండదు, ఏ ఆనందం దుఃఖం అలాంటివి ఏవి ఉండవు. అలాంటి ఆయనకి కూడా ఆనందాన్ని కలిగించే తల్లి అనమాట. తర్వాత 4వ శ్లోకం, ఆమీలితాక్షం అధిగమ్య ముదాముకుందం ఆనందకందం అనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా. అక్కడ అసలు ఆ పదజాలం చూడండి, అమ్మవారు పొంగిపోతారంతే. అలాగ అమ్మవారిని స్తుతించి అటువంటి చూపు నా మీద ప్రసరింపచేయి. మొట్టమొదటి 8 శ్లోకాల్లో అంతా అమ్మవారి కడగంటి చూపు గురించి చెప్తారు. ఎందుకంటే ఆ చూపు మనం కనకధార గుండె కరిగేలా చదువుతూ ఉంటే ఏదో ఒక రోజు మన మీద పడిందా మన జీవితం దశ తిరిగిపోయిందంతే. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారంటే, ఆమీలితాక్షం అధిగమ్య ముదాముకుందం ఆనందకందం అనివేశం అనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం. ఆయన ఆవిడ కేసు చూశారు కదా, చూస్తే ఇప్పుడు అమ్మవారు ఒక కనుసైగ చేసిందిట. ఆయనకి ఎలా చేసింది అంటే, సగం కన్ను, ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి కనుసైగ చేసింట. ఆ చేసింది ఆయన వర్ణిస్తున్నారండి. అక్కడ కన్ను సగం మూసిన కన్నుని, దానికి ఉన్న కనీనికల్ని, పైన ఉన్న కనుబొమ్మని మొత్తం వర్ణించేస్తున్నారు శంకరాచార్యులు వారు. ఎక్కడి నుంచి? ఈయన ఎక్కడో జంబూద్వీపంలో, భరతవర్షంలో, భరతఖండంలో, కాలడిలో, పఠంతొట్టంలో ఒక ఇంటి ముందు నించునున్న ఇంతెత్తు బ్రహ్మచారి. ఆవిడ ఎక్కడో వైకుంఠంలో నారాయణుడితో ప్రణయం చేస్తుంటే ఇక్కడి నుంచి మరి ఈయన ఉపాసనా బలం ఏమిటో ఒక జూమ్ కెమెరా పెట్టేశారంటే మన ఎస్ఆర్ఆర్లు అవేం సరిపోవు. ఇక్కడి నుంచి పెట్టి వైకుంఠానికి లక్ష్మీనారాయణల మధ్యలో ఏం జరుగుతోందో చూసి దాన్ని శ్లోకాల కింద చెప్తున్నారు. కావాలని కూర్చుని ఆలోచించి రాసింది కాదు. అక్కడ వైకుంఠంలో ఏం జరుగుతోందో అది చూస్తూ రన్నింగ్ కామెంటరీలా ఇక్కడ చెప్పేస్తున్నారు అనమాట. 4వ శ్లోకంలో ఆ కనుసైగా అనంగతంత్రం, అనంగతంత్రాన్ని, అనంగుడు అంటే మన్మధుడు తర్వాత వస్తాడు. ఆ మన్మథ తంత్రం, ఆ టెక్నాలజీ ఏమిటో దాన్ని ఆ కనుసైగా ఇనీషియేట్ చేసిందనమాట. అనంగతంత్రం, ఆ పక్ష్మనేత్రం, ఈ 2 పదాలని శ్లోకంలో గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్లోకానికి వెళ్తే 5వ శ్లోకానికి, కాలాంబుదాళి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతయా తటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తిం భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. ఇప్పుడు అంటారు, కాలాంబుదాళి లలితోరసి కైటభారే. ఒక నల్లటి మేఘం ఉందిట. ఆ మేఘం కురిసేందుకు సిద్ధంగా ఉంది. ఆ మేఘం మీద సన్నగా నాజూగ్గా మెరిసిపోతున్న ఒక మెరుపు తీగ ఉంటే ఆ మేఘం మీద ఎలా ఉంటుందో అలాగ నువ్వు నారాయణుడి పక్కన ఉన్నావు తల్లి అని మెచ్చుకున్నారు. రాత్రి ఆకాశం అంతా నల్లగా ఉంటుంది. ఒక మేఘం మన మీద అనుగ్రహం కురిపించడానికి దట్టంగా ఉంటుంది. ఆ మేఘం ఉంటే మనకు రాత్రి చీకట్లో ఎలా కనిపిస్తుంది? మీరు టార్చ్ లైట్ తీసుకెళ్ళి ఆకాశం కేసి వేసి చూడగలరు? ఆ మేఘాన్ని చూడలేరు. మరి ఆ మేఘం అంత నల్లగా కురిసేందుకు రెడీగా ఉంది అని తెలియాలి అంటే ఒకే ఒక్క విధంగా తెలుస్తుంది, అది మెరుపు వల్ల ప్రకటితం అవుతుంది. అంటే ఒక్క మెరుపు మెరిసిందనుకోండి, వెంటనే నల్లటి మేఘం మనకి కనిపించి ఓ కురిసేందుకు సిద్ధంగా ఉంది అని అనిపిస్తుంది అనమాట. ఆ రకంగా అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్న స్వామిని ప్రకటింపచేసే తల్లి. అంటే మనకి లలితా సహస్రనామంలో శివజ్ఞాన ప్రదాయిని అని ఉంటుంది. ఆయన తెలియాలి అంటే ఆవిడి వెలుగులోనే తెలియాలి. అందుకని ఆయన నల్లటి మేఘమే కురవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన మాకు కనిపించేది నీ మెరుపు తీగానే, నీ వెలుగు వల్లమ్మా అన్నారు అని అక్కడ అంటారు. ఇప్పటికీ అమ్మవారు ఇంకా కరగలేదు. ఆవిడ నేను ఇవ్వను సంపద అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోతే మాతు సమస్త జగతాం మహనీయమూర్తి. అమ్మాయి జగత్ అంతటికి నువ్వు తల్లివి కదా. ఇక్కడ మేము అడుగుతున్నాము, ఇంత పేదరికంలో ఉండి తిండి లేక అమ్మవి నీ హృదయం కరగట్లేదా అని గుర్తు చేస్తున్నారు. కానీ అలా చెప్పరు, ఆ హృదయం కరిగించేలాగా మాట్లాడు. ఇందులో లలితోరసి కైటభారే అనే పదం గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన లలితమైన వక్షస్థలం, కైటభారి కదా, ఆయన మధుకైటవుల్ని సంహరించారు. ఆయన లలితమైన వక్షస్థలం మీద మెరుపు తీగలా ఉందిట, ఆయన నల్లటి మేఘంలా ఉంటే. ఈ పదం గుర్తుపెట్టుకోండి. తర్వాత వద్దాం ఒకటి. తర్వాత శ్లోకం 6వ శ్లోకం, బాహ్వంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయ. అబ్బా ఏమి శ్లోకం అండి ఒక్కొక్కటి. ఇంతకీ ఇక్కడేం చెప్తున్నారంటే, కౌస్తుభమణి ధరించిన
ఆయన బాహువుల మధ్యలో అమ్మవారు ఇంద్రనీలమణుల కాంతితో మెరిసిపోతుందిట ఆయన బాహువుల మధ్యలోను. కామప్రద భగవతోపి కటాక్షమాల, ఏ వికారము లేని మహావిష్ణువుకు కూడా కామప్రదట ఆవిడ. ఆయనలో కూడా కోరిక కలిగించగలిగే తల్లి. కళ్యాణమావహతుమే కమలాలయాయ, నన్ను కరుణించు తల్లి అని చెప్పి అంటున్నారంటే భగవంతుల్లో ఏ కోరిక కలిగించటం ఇంపాసిబుల్, అలాంటి ఆయనకే కోరిక కలిగించిందంటే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసిన ఆవిడ. మరి కర్మతో ఒకళ్ళ సంపదలు బ్లాక్ అయిపోయి పాపం పేదరికం అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి సంపద ఇవ్వడం ఇంపాసిబుల్, దాన్ని పాసిబుల్ చెయ్యి. ఎందుకు చేయాలి అంటే మరి అక్కడ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తున్నావు కదా వైకుంఠంలో, ఇక్కడ కింద నీ పిల్లలను అడుగుతున్నావు, ఇక్కడికి వచ్చి నువ్వు కూడా ఇంపాసిబుల్ పాసిబుల్ చేయి. అంతేగాని కర్మ అడ్డొచ్చింది డబ్బు ఇవ్వను అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా. అందుకు కనకధార స్తోత్రాన్ని గుండె కరిగేలా చదివితే కర్మ కరిగి ఎందుకు డబ్బులు కురుస్తాయి అంటే ఇదిగో ఇందుకోసం కురుస్తాయి. చూడండి ఆయన అమ్మవారి గుండెలు కరిగేలా చెప్పారు. ఆ అర్థం తెలుసుకుని ఆవిడ గుండె కరిగేలాగా మనం చదవగలిగితే, మనం ఏం కొత్తగా స్తోత్రాలు రాయక్కర్లే, శంకరాచార్యుల వారు రాసేసి పెట్టేశారు. మనం అనుభవించి చదవగలిగితే చాలు, మన జన్మధన్యమే. ఇప్పుడు ఈ శ్లోకంలో బాహ్వంతరే కామప్రదా భగవతోపి, ఈ 2 పదాలని గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన బాహువుల మధ్యలో ఉంది, ఆయనలోనే కామం అనే స్పందనని రేకెత్తించగల తల్లి అని. తర్వాత 7వ శ్లోకం, ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ తల్లి దయ వల్ల ఆయనలో మన్మధుడు స్థానం పొందాడట. అంటే ఇంతకు ముందు అనంగ తంత్రం, ఆ టెక్నాలజీని క్రియేట్ చేసింది. తంత్రం అంటే టెక్నాలజీ అని అర్థం. ఇప్పుడు మన్మధుడు ఉద్భవించాడు అనమాట. అటువంటి తల్లి చూపు మా మీద ప్రసరింపజేయుగాక. ఈ శ్లోకంలో మధుమాధిని మన్మథేన అంటే ఆయన మనస్సునే మధించే మన్మధుడు ఇప్పుడు సృష్టింపబడ్డాడు అనమాట. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఈ 7 శ్లోకాల్లో ఏం చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆగి ఈ 7 శ్లోకాలను ఒకసారి ఫాస్ట్గా తెరిచి చూద్దాం, మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారు, ఆయనలో పులకింత వచ్చింట. 2వ శ్లోకంలో ఈవిడిలో సిగ్గు వచ్చిందట. 3వ శ్లోకంలో ఆనందహేతురధికం, ఆయనకే ఆనందాన్ని ఇవ్వబోయే తల్లి అని చెప్పారు. తర్వాత అనంగతంత్రం పక్ష్మనేత్రం అన్నారు. అంటే ఆ మన్మథ తంత్రాన్ని సిద్ధం చేసింది, స్వామికి కనుసైగ చేసింది. లలితోరసి కైటభారే అంటారు. ఇక్కడుంది చమత్కారం అంతా. ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ ఒకళ్ళ కేసు ఒకళ్ళు చూసుకుంటున్నారు, మాలలాగా చూపులు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి. అంటే మీరు కొంచెం ఆలోచిస్తే నారాయణమూర్తి పడుకుని ఉంటారు, తల్లి ఆయన పాదాల దగ్గర కూర్చుని సేవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆవిడ చూశారు, ఆయన చూశారు అని. తర్వాత శ్లోకంలో లలితోరసి కైటభారే, నల్లటి మేఘం మీద తెల్లటి మెరుపు తీగలాగా నువ్వు ఉన్నావు అన్నారు. అంటే ఇప్పటిదాకా కూర్చున్న తల్లి ఇప్పుడు ఆయన పక్కన ఉన్నారనమాట. ఆ తర్వాత శ్లోకంలో బాహ్వంతరే మురజిత అని చెప్తారు. అంటే ఆయన బాహువుల్లో ఒదిగిపోయావు తల్లి నువ్వు అని. ఆ తర్వాత శ్లోకంలో మన్మధుడు మధుమాధిని మన్మథేన, మన్మధుడు అప్పుడు దిగొచ్చాడు అని. ఇప్పుడు 7 ఫాస్ట్గా చూస్తే ఇందులో జరుగుతుంది ఏమిటి, అది ఆయనకి తెలియదు అంత చిన్న వయస్సులో. అక్కడ ఏం జరుగుతుందో శ్లోకాల కింద చెప్పేస్తున్నారు, అది మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే అక్కడ ఏం జరుగుతోంది అనేది అర్థమవుతుంది. అంటే సృష్టి కార్యం అక్కడ జరుగుతోంది, వాళ్ళిద్దరూ అందులో బిజీగా ఉన్నారు. అది ఈయన ఇక్కడి నుంచి చూసి వరుసగా శ్లోకాల్లో చెప్పేస్తున్నారు. ఇప్పుడు 7 శ్లోకాలు చెప్పేసరికి లక్ష్మీదేవి ఏది కురిపించలేదు. ఇప్పుడు వస్తుందండి 8వ శ్లోకం. ఈ 8వ శ్లోకం కనకధారలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాలు 2 ఉన్నాయి. అందులో ఇది మొట్టమొదటి శ్లోకం అనమాట. కనకధారకే టైటిల్ సాంగ్ ఈ శ్లోకం. కనకధార అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ శ్లోకం వల్ల వచ్చిందనమాట. ద్రవిణాంబుధార అంటారు ఇందులో. ఇక్కడ శంకరాచార్యుల వారు తన అపూర్వమైన మేధాశక్తిని ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే అమ్మవారు చూడలేదు ఇటు పక్కకి, ఆవిడ బిజీగా ఉన్నారు స్వామితోను. మరి అలాంటప్పుడు ఎలాగ తన వైపుకి తిప్పుకోవాలి, మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు భార్యాభర్తలకి వివాహం అయ్యాక ఎవడో చిన్న నలుసు పుట్టాడు అనుకోండి. చాలా రోజుల తర్వాత భార్య మళ్ళీ పుట్టింటి నుంచి వచ్చిన పిల్లవాడిని తీసుకుని వచ్చేసరికి ఆ పిల్లవాడు ఉయ్యాల్లో పడుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఏవో ముచ్చట్లు ఉంటాయి, అంతే కదా. ఇలాంటప్పుడు బయట కాలింగ్ బెల్స్ అప్పుడైంది. వెంటనే ఆ భార్య ఏమంటుంది, గ్యాస్ సిలిండర్ అబ్బాయి అయ్యి ఉంటాడులేండి, ఆ బయట పెట్టేసి వెళ్ళిపోతాడు, లేకపోతే రేపు పొద్దున వస్తాడు, కంగారేం లేదు అంటుంది. ఫోన్ మోగుతుంది, ఆ ఫోన్ కట్టేయండి ఏం పర్లేదు అంటుంది. అలాగ భర్తతో పారవస్యంలో ఉన్నవాడి పర్వాలేదు 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 అని అన్నిటిని వదిలేసినా ఒకే ఒక్క దాన్ని మాత్రం వదలదు. ఏమిటది?
ఉయ్యాల్లో పిల్లవాడు ఏడ్చాడు అనుకోండి, పరిగెత్తుకుని ఆ పిల్లాడి కోసం వచ్చేస్తుంది. అదే తల్లి ప్రేమ అంటే. అదే ఆయుధాన్ని శంకరాచార్యుల వారు తర్వాత శ్లోకంలో ప్రయోగించారు. ఆ శ్లోకం అయ్యేసరికి కనకధార కురిసింది. ఈ శ్లోకం చదివేటప్పుడు చేతులు రెండు ఇలా దోయిలించి అమ్మవారి ముందు అప్పుడు చదవండి. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ అకించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అమ్మా, నేను ఒక దిక్కుమాలిన పక్షి పిల్లని, నేను అక్కడ అలమటించిపోతున్నాను. నీ దయని నా మీద కురిపించు. ఆ దయ కురిసేటప్పుడు నా దుష్కర్మ కానీ అడ్డొస్తోందనుకో, ఆ దుష్కర్మని దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరంగా తోసిపాడే అంతే. మళ్ళీ ఆ దుష్కర్మ అనేది నా దగ్గరికి రాకుండా నీ దయ కురిపించు తల్లి, ఎందుకంటే నేను శిశువునమ్మా నీ కోసం ఏడుస్తున్నాను అన్నారు. అంతే. ఆ శిశువు అనే పదం చూడండి, ఇక్కడే వచ్చింది. ఆ బ్రహ్మాస్త్రం వదిలేసరికి మరి అక్కడ తల్లి తండ్రితో ఉన్నా సరే గుండె కరిగిపోదు, వచ్చేసింది అంతే. ఈ శ్లోకం అయ్యాక కనకధార కురిసింది. మనం సామాన్యంగా కనకధార స్తోత్రం చదివాక కనకధార కురిసింది అనుకుంటాం. అదే రహస్యం. ఇది మీరు ధ్యానం చేయండి. కనకధార మీద చేస్తే అప్పుడు మీ మనోనేత్రానికి దర్శనం అవుతుంది. ఈ శ్లోకం అయ్యాక కనకధార కురిసింది. కురిసి దాదాపు గంటన్నర పాటు ఆకాశంలోంచి బంగారపు ఉసిరికాయలు కురిసాయి ఈ శ్లోకం అయ్యాక. ఇప్పుడు తర్వాత 9వ శ్లోకం. ఇష్టా విశిష్ట మతయోపి యయా దయాద్ర దృష్టా స్త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. చాలా విచిత్రంగా ఉంటుంది శ్లోకం. దీని వెనకాల లాజిక్ ఏమిటో తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇందులో మామూలు అర్థం తీసుకుంటే ఏం చెప్పారంటే, ఇష్టాపూర్తాలు అని కొన్ని యజ్ఞాలు ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీనివాస విద్య చేసుకున్నాం కదా, అలాంటివన్నీ. అలాంటి ఇష్టాపూర్తాలు మొదలైనవి బోళ్ళన్ని చేసి ఏ దేవి దయార్థ దృష్టి చేతైతే త్రిలోకాధిపత్యాన్ని పొందుతున్నారో, అంటే ఇంద్రుడికి ఇంద్రపదవి ఇచ్చింది ఆ తల్లే కదా, అలాంటి తల్లి దృష్టి నాకు పుష్టిని కలుగజేయగాక అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. శ్లోకంలో విచిత్రం ఉంది. ఇందులో ష్ఠా అనేది 11 సార్లు వస్తుంది. ఎందుకు పెట్టారు ఆ పదం? ఇంతకుముందు ఏ శ్లోకాల్లోనూ ఆ శబ్దం లేదు కదా, ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక గచ్చు ఉందనుకుందాం మనం, ఒక రాతి అరుగో ఏదో ఒకటి, దాని మీద ఇంతంత మెటాలిక్ బంగారపు బంతుల్ని ఉసిరికాయలను తీసుకొచ్చి మీరు పడిసారనుకోండి, ఏం సౌండ్ వస్తుంది? ఆ నేల మీద, రాతి నేల మీద స్టార్ట్ అని శబ్దం వస్తుంది. అందుకే ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయల వారు ఒక పద్యం ఉంటుంది. స్యందన స్థిత బిడౌజ క్షత్రుజాడ్యకృత్ ఝంఝామరుద్గరుజ్జాకృతములు క్రవ్యాదరాడ్గాత కనదశ్రుద్గ్రాహన స్ఫుటశల్యదవ్యభుచ్ఛూత్కృతములు యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత శాలాశ్మకృతము హుష్ఠాత్కృతములు అంటారు. అసలు ఇది తెలుగు సాహిత్యంలోనే ఒకానొక కష్టమైన పద్యం ఇది, కానీ చాలా అద్భుతమైన పద్యం. ఇందులో ఒక్కొక్క చిన్న లైన్కి ఒక పేజీ వ్యాఖ్యానం ఉంటుందన్నమాట. ఆ పద్యంలో ఆయన అంటారు, రాముడు బాణం వేస్తేట యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత శాలాశ్మకృతము హుష్ఠాత్కృతములు. ఆయన బాణం వేసి కొడితే ఆ బాణం శత్రువుల, రాక్షసుల గుండెలకున్న కవచాన్ని చీల్చి, వాళ్ళ హృదయాల్ని చీల్చి, గుండెని వెనక్కి వెళ్ళి అక్కడ వెనకాల రాతి కొండలు ఉన్నాయి కదా, దానికి తగిలితే ఈ బాణానికి మెటాలిక్ ములుకు ఉంటుంది కదా, ఈ ములుక రాతికి తగిలి స్టార్ట్ అనే శబ్దం వచ్చింట. స్టార్ట్ అనే శబ్దం ఎప్పుడు మెటల్ రాయికి తగిలితే సూచించే శబ్దం అన్నమాట. అంటే తర్వాత శ్లోకంలో కనకధార పడుతోంది కదా, ఆ శబ్దానికి అనుగుణంగా ఇష్టా విశిష్ట మతయోపి యయా దయాద్ర దృష్టా స్త్రివిష్టపదం సులభం భజంతే అని స్టార్ట్ అని 11 సార్లు వాడడం ఏమిటంటే, ఈ శ్లోకానికి ముందే కనకధార కురవడం మొదలుపెట్టింది. ఆయన ఆనందంతో ఆకాశం కేసి చూస్తూ ఆ అనుభూతితో చెప్పిన శ్లోకం ఇది. అనుభూతితో కవిత్వం చెప్తే ఇలా ఉంటుంది. ఇంట్లో కూర్చుని రాసుకుంటే ఆకాశము నుంచి ఉసిరికాయలు రాలెను అని ఉంటుంది. అనుభూతితో చెప్తే ఇలా ఉంటాయి శబ్దాలు. దీని తర్వాత 10వ శ్లోకం ఏమిటి అంటే, గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయే తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్ణి అన్నారు. ఇది కూడా చాలా విచిత్రమైన శ్లోకం, జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక పట్టు ఉంది. అమ్మవారిని ఏం కొలిచారంటే, గీర్దేవతవి నువ్వు, పలుకుల తల్లివి, గరుడధ్వజ సుందరివి అంటే విష్ణుమూర్తికి ప్రియురాలివి, శశిశేఖర వల్లభివి అంటే పరమేశ్వరుడికి అర్ధాంగివి, అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురమ్మల్ని చెప్పేసి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయే, సృష్టి స్థితి లయ అనే ఆటని నువ్వే ఆడుతున్నావు, అలాంటి నీకు నమస్కారం తల్లి.
అంతేగాని ఇక్కడ నీ చూపు నా మీద ప్రసరింపచేయి అని కోరుకోలేదు. అది ప్రసరించారు కాబట్టే ఆల్రెడీ ఆ ఉసిరికాయలు కురవడం మొదలుపెట్టి అలాంటి నీకు నమస్కారం తల్లి అన్నారు. ఇది మామూలుగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అనుభూతి చెందుతూ ఇందులో ఒక ఏలియన్ వర్డ్ కనిపిస్తుంది మీకు ఈ శ్లోకంలో. అంతే దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురిని చెప్పారు. మరి శాకంబరి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ శ్లోకంలో? అంతే కదా, అసలు శాకంబరి అమ్మవారిని సడన్గా తీసుకొచ్చేసారు ఇందులోకి. ఏమిటి దాని అర్థం? చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బంగారపు ఉసిరికాయలు కురుస్తున్నాయి. అలాగా కురవడం మొదలుపెట్టి ఇందాక శ్లోకానికి ఆయన అలా చూస్తూ ఉన్నారు. కురుస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడో విశిష్ట చెప్పారు. 1 గంటన్నర దాటింది, ఆయన అక్కడే నిలబడి చూస్తున్నారు. తర్వాత ఇంకా చాలమ్మా ఆపేయి అని చెప్పాలి. కానీ అలాంటి మహనీయుడు ఆయన నోటితో సంపదలు ఆపేయి అని చెప్పరు. చెప్తే ఇంకా కనకధార గొప్పతనం ఏముంది? కనకధార మనకు అక్షయమైన సంపద ఇచ్చేది. ఎప్పటిదాకా ఇస్తుంది అంటే మనకే ఆహా నాకు చాలు అనిపించేలాగా అనిపించేదాకా ఇస్తుంది. అంటే ఆ తృప్తిని కూడా అమ్మవారే ఇవ్వాలి, అంతటి సంపదని ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, జీవితంలో ఏ మనిషి అయినా తనకి ఇష్టమైంది పొందుతున్నప్పుడు చాలు అని ఎప్పుడు అంటాడు? ఇప్పుడు ఒక మనిషికి 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 11వ ఇల్లు వస్తే చాలు అంటాడా? అండ్ శుభ్రంగా రిజిస్ట్రేషన్ పేపర్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. అలాగనే 10 కార్లు ఉన్నాయనుకోండి, 11వ కారు వస్తే వద్దండు. అలాగ తనకి నచ్చేది ఏ సుఖాన్ని వద్దండు. ఇంత బంగారం ఉంటే ఇంకో ఇంత బంగారం వస్తే వద్దండు. కానీ బాగా నచ్చేదేనా ఒకే ఒక సుఖాన్ని మాత్రం ఒక స్థితికి వచ్చాక ఇంకా చాలు అంటాడు. ఏమిటది? ఆహారం. అంతే కదా. ఆహారం విషయంలో చూడండి, మీరు పంచభక్ష పరమాన్నాలు అద్భుతంగా వండినా సరే ఎప్పుడైతే మీ కడుపు నిండిపోయిందో తృప్తోస్మి అంటారు, మీరే చాలు అనుకుంటారు. ఇంకా అది శాకంబరి అనే పదానికి రిప్రజెంటేషన్. అంతేకాని ఆయన కనకధార ఆపు తల్లి అనలేదు. శాకంబరి అనే హింట్ ఇచ్చేసరికి అప్పుడు ఆగిపోయింది కనకధార. ఆగిన తర్వాత ఇంకా శంకరాచార్యుల వారు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోలే. తర్వాత 6 శ్లోకాలు అమ్మవారికి థ్యాంక్స్ చెప్పటం. చూడండి, ఇది జాతికి నేర్పిస్తున్నారు మహనీయులు. అంటే రే మీరు ఏదో ఒక ఉపకారం పొందేసి ఎవరి దగ్గరో అంతా అయిపోయాక అంతే వెళ్ళిపోతారు. మనకి సామాన్యంగా అదే చూడండి, ఒక గురువు ఎవరైనా పిలిచి మనని ఎంతో కష్టపడి ఒక విద్య నేర్పించారు అనుకోండి, అంతే ఆ విద్య అయ్యాక మళ్ళీ ఆ గురువు మొహం చూడం మనం. గురు పూర్ణిమ వస్తే గురువుగారు నమస్కారం అనే పాటి సంస్కారం కూడా లేదు. అది నేర్చుకోండి రా అని జాతికి నేర్పిస్తూ తర్వాత 6 శ్లోకాలు అమ్మవారికి నమస్కారమే. అంతే. ఆ శ్లోకాల్లో ఇంకేం అడగరు ఆయన. అమ్మా నీకు నమస్కారం, శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయే, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయే, పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయే. అలాగా అమ్మవారిని వర్ణిస్తున్నారు. నమోస్తు నాళీక నిభాననాయ, అమ్మ నీ ముఖం తామర పువ్వులో ఉంది. నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి, అమ్మ నువ్వు పాలసముద్రంలో పుట్టావు. నమోస్తు సోమామృత సోదరాయే, చంద్రుడితోనూ అమృతంతోనూ కలిపి పుట్టావమ్మా. నమోస్తు నారాయణ వల్లభాయే, అటువంటి నారాయణ వల్లభైన నీకు నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. మనం రుద్రంలో చదువుతాం చూడండి, అలాగా ప్రతి చోట నమస్కారం చెప్తూ నమ్మకం చెప్పినట్టు ఈ తర్వాత శ్లోకాలు చెప్పారు. కానీ అక్కడే ఒక విచిత్రం ఉంటుంది. నమోస్తు హేమాంబుజ పీఠికాయే, నమోస్తు భూమండల నాయికాయే, నమోస్తు దేవాది దయాపరాయే, నమోస్తు శార్ంగాయుధ వల్లభాయే. అక్కడ శంకరాచార్యుల వారు మేధస్సు. చూడండి అమ్మవారిని ఎలా పొగుడుతున్నారు. నమోస్తు హేమాంబుజ పీఠికాయే, బంగారపు పీఠం మీద కూర్చునుందుట. భూమండలానికి నాయకట. దేవతలందరూ ఆవిడ పాదాల దగ్గర పడుంటారట. కానీ నమోస్తు నారాయణ వల్లభాయే. ఏ శ్లోకాన్నైనా ఫ్లైట్ ఇలా తీసుకెళ్తారో ల్యాండింగ్ తీసుకొచ్చి విష్ణుమూర్తి దగ్గర ఆపుతారు. ఎందుకంటే అమ్మవారిని మీరు ఎంత పొగిడినా నారాయణుడికి లింక్ చేస్తే ఆవిడికి పొంగిపోతుంది. అంతే. ఆ టెక్నిక్ చూడండి ఎలా కనిపెట్టారు. ఆవిడ అమ్మ నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరన్నారు. ఆఖరికి నువ్వు నారాయణ వల్లభ అన్నారు. ప్రతి శ్లోకంలోనూ అలాగే ఉంటుంది. అదే సమయాచారం అంటారు. తర్వాత సంపత్కరాణి యత్కటాక్ష సముపాసనా విధి. ఈ 2 శ్లోకాల్లో కూడా అమ్మవారికి అలాగే నమస్కారం చెప్పారు. ఇప్పటిదాకా అన్ని శ్లోకాల్లోనూ థ్యాంక్స్ చెప్పారు అమ్మవారికి. ఇప్పుడు అన్ని ఉసిరికాయలు కురిసాయి. మనబోటి వాడైతే ఏం చేస్తాడు, నా వల్ల కురిసాయి ఉసిరికాయలన్నీను, నన్ను కూడా కొంచెం ప్యాక్ చేసుకు వెళ్ళని, అంతేనా? ఇప్పుడు మనం ఎక్కడో భోజనాలు పెట్టించాం అనుకోండి, వచ్చేటప్పుడు ఏం చేస్తాం, కొంచెం ఇంటికి ప్యాక్ చేసుకొస్తాం. ఎందుకంటే నేను పెట్టించిన భోజనం కదా, నేనే కొంచెం తెచ్చుకుంటే తప్పేమిటి అని. అలా మహాత్ముడు అనుకుంటే ఆయన శంకరాచార్యుల వారు ఆయన త్యాగానికి పరాకాష్ట. ఆయన అందులో ఒక ఉసిరికాయ కాదు కదా, దాంట్లో ఒక చిన్న మొక్క కూడా తీసుకోలేదు. అన్నీ అక్కడ వదిలేశారు. వదిలేసి ఆ తల్లికి థ్యాంక్స్ చెప్పారు. చెప్పాక మరి ఆయనకి ఏం కావాలి, ఇంత జరుగుతోంది కదా, ఆయనకి ఏం కావాలి అంటే అది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అద్భుతం హింట్ చేస్తారంతే. సరసిజనయనే సరోజహస్తే సుఖగంధమాల్య శోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే, త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. ఈ శ్లోకం
అమ్మవారి స్తుతి మనకి లక్ష్మీ అష్టోత్తరంలో వాడుకుంటూ ఉంటాం మనం ముందు స్తుతి కింద. ఇది శంకరాచార్యుల వారు కనకధారలో చెప్పిన శ్లోకం అన్నమాట. అంటే అమ్మ నువ్వు సరసిజనైనవి, సరోజహస్తవి, తెల్లటి బట్టలు వేసుకున్నావు, అవన్నీ చెప్పి అమ్మ నాకు సాక్షాత్కారం కలగజేయి అని కోరుకున్నారు. నాకు ఒక ఉసిరికాయ ఇవ్వు అని కోరుకోలేదు ఆయన. ఇంతకు ముందు అమ్మవారు మనోనేత్రానికి కనిపించి వెళ్ళిపోయారు. అమ్మ ఇప్పుడు నా ముందు కనిపించి నాకు సాక్షాత్కరించు తల్లి అని కోరుకుంటే అప్పుడు ఆ తల్లి పొంగిపోయింది. ఏం త్యాగం రా నాయన అనేది, ఒక్క ఉసిరికాయ తీసుకోలేదు, అలాగే నాకు సంపద ఇవ్వు అని అడగలేదు, నేను ఉసిరికాయలు అన్నీ ఇచ్చాక నువ్వు థ్యాంక్స్ చెప్పావు, నాకు చెప్పిన తర్వాత నీ సాక్షాత్కారాన్ని అడుగుతున్నావు, నీకు కాకపోతే ఎవరికి కనిపిస్తాను రా నాయన అని చెప్పి అప్పుడు ఆకాశ మండలంలో అమ్మవారు గజలక్ష్మి స్వరూపంతో సాక్షాత్కరించారు. మీరు కాలడి ఎప్పుడైనా పఠంతొట్టెం వెళ్తే ఇది ఉత్తి కనకధార కురిసిన ప్రదేశం కాదు. మీరు ఆ ఇంటి ముందు నించుని ఆ ఆకాశం కేసు చూడండి ఒకసారి, గుండె కరిగి కన్నీళ్లు రావాలి. మొన్న నాకు వెళ్ళినప్పుడు కళ్ళమటి నీళ్ళు వచ్చేసాయి. ఆహా, ఈ ఆకాశ మండలంలోనే కదా తల్లి సాక్షాత్కరించింది శంకరాచార్యుల వారికి అని. అక్కడ అమ్మవారు సాక్షాత్కరించింది గజలక్ష్మి స్వరూపంలో. సాక్షాత్కరిస్తే అప్పుడు ఆయన చెప్పిన శ్లోకం, దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలాప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అంటే అమ్మవారు ఎలా కనిపించిందంటేట, దిగ్గస్థిభి కనక కుంభ ముఖ అవసృష్ట స్వర్వాహిని విమల చారు జలాప్లుతాంగీం. ఏనుగులు ఆకాశగంగ నుంచి బంగారపు బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తుంటే ఆ తల్లి శరీరం అంతా ఆ అభిషేక జలంతో తడిసిపోయిందట. అలాంటి స్వరూపము అన్నారు. ఇలాంటి లక్ష్మీదేవి పటం ఒకటి మా ఇంట్లో చిన్నప్పుడు ఉండేది. అప్పుడు నాకు ఆ విలువ తెలియదు, పోగొట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఎవరికైనా దొరికితే మాత్రం లక్ష్మీదేవి పటం కనకధార చదివేటప్పుడు పూజలో పెట్టుకోవడానికి మహోత్కృష్టమైనది ఇది అనమాట. ఆ పటంలో తెల్లటి బట్టలతో ఉంది లక్ష్మీదేవి, ఆ ఆకాశగంగ కురిపిస్తూ ఉంటే ఆ బట్టలన్నీ తడిసిపోయినట్టుంటుంది. ఆ స్వరూపం ఆర్ద్రమైన లక్ష్మీ స్వరూపం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటాం మనం, అటువంటి స్వరూపం అనమాట. ఆ స్వరూపాన్ని ఇక్కడ వర్ణించి నమస్కారం చేసేసి శంకరాచార్యుల వారు వెళ్ళిపోయారు. అంతే కనకధార అంటే. దిగ్గస్థిభియే కనకధారలో ఆఖరి శ్లోకం. తర్వాత ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అంటే 18 శ్లోకాలు ప్లస్ ఫస్ట్ వందే వందారు మందారు, అంతే. ఈ 19 శ్లోకాలే. మిగతా అవన్నీ కనకధారలో ప్రక్షిప్త శ్లోకాలు. ఇంకా మీరు ఎన్ని చదివినా సరే. అంటే ఎలా చెప్తారండి మీకు ప్రక్షిప్తం అని? ఒక ప్రూఫ్ ఏదైనా చెప్పండి అంటే అదే నేను ఇందాక చెప్పాను. మీరు ధ్యానం చేస్తూ చదివితే మీకు దీని తర్వాత శ్లోకం ఉంది కదా, కమలే కమలాక్ష వల్లభేత్వం, చదవగానే మీ ధ్యానం డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు మీకే అర్థమైపోతుంది, నేను చెప్పక్కర్లే. ఇంతకీ ఆ శ్లోకం ఏమిటి అంటే, కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూర తరంగితైరపాంగై అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా. అమ్మా తల్లి, నీ చూపు నా మీద ప్రసరింపజేయి, ఇక్కడ ఒక పేదవాడిని ఉన్నాను, నీ దయ కోసం ఎదురు చూస్తున్నాను అని. ఏమండి, అక్కడ కనకధార కురిపించేశారు. ఆయన థ్యాంక్స్ చెప్పేశారు. అమ్మవారు సాక్షాత్కరించింది, ఆయన అనుగ్రహించింది. ప్రాతర్నమామి, తెల్లవారుజామునే నీకు నమస్కారం చేస్తున్నాను అని ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. అవన్నీ చేశాక మళ్ళీ నీ చూపు నా మీద కురిపించు, నేను దరిద్రుణ్ణి అని ఎక్కడైనా అడుగుతారా? అసలు లాజిక్ ఉందా అందులోనూ? అందుకని శ్లోకం ప్రక్షిప్తం. తర్వాత శ్లోకాలన్నీ ఇంకా బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అని ఒక శ్లోకం వస్తుంది. దాని తర్వాత కమలాసన పాణినాలలాటే లిఖితాం అక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం అంభోరుహం జన్మగృహం భవత్య. ఇవన్నీ ప్రక్షిప్త శ్లోకాలే. దీని తర్వాత స్తువంతియే స్తుతిభిరమూభిరన్వహం ఒకటి, సువర్ణధారా స్తోత్రం ఎస్ శంకరాచార్య నిర్మితం. ఈ 2 శ్లోకాలు ఫలశ్రుతి, ఎవరో తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా ప్రక్షిప్తమైన శ్లోకాలే. కానీ ఇందులో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఏ మహానుభావుడు పెట్టాడో తెలియదు కానీ అది, కమలాసన పాణినాలలాటే లిఖితాం అక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాత రంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ఈ శ్లోకాన్ని మాత్రం మీరు కనకధారకి సంకల్పం కింద వాడుకోవచ్చు. అంటే వందే వందారు కన్నా ముందు ఈ శ్లోకం చదివి అప్పుడు కనకధార మొదలు పెట్టండి. ఇది సంకల్పం లాంటిది అనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అమ్మ నీ కుమారుడు ఉన్నాడు కదా, ఎవరు, బ్రహ్మగారు, ఆయన నా తల మీద ఒక దిక్కుమాలిన రాత రాశాడు. ఏమిటా రాత అంటే, ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ధనవంతుల ఇళ్ల దగ్గర డబ్బుల కోసం పడిగాపులు కాసే దిక్కుమాలిన రాత రాశాడు. అంటే ధనవంతుల ఇళ్ల దగ్గర మనం ఎక్కడ పడిగాపులు కాస్తామండి అంటే, చూడండి, మన బాస్ ఉన్నాడు, ఎన్ని తిట్టినా సరే
అలా ఉంటాం మనసు చంపుకుని. ఎందుకు? ఆ ఉద్యోగం నెలాఖరు అయ్యాక డబ్బులు వస్తాయి అంతే కదా, లేకపోతే పక్క రోజే తిట్టేసి ఎవడైనా బయటకు వచ్చేస్తాడు. అలా మీరు ఎక్కడైనా చూడండి, మనం పడుండేది ఎందుకు అంటే అయ్యో అక్కడ ఏదో ధనం సంపాదించుకుందాం మన కోసం మన కుటుంబం కోసం అని. అలాంటి దిక్కుమాలిన రాత ఇక్కడ రాస్తాడు. అందుకని ఇది సంకల్పం లాంటిది అనమాట. అలా అమ్మా నీ కొడుకు ఇక్కడ ఒక దిక్కుమాలిన రాత రాశారు ఆయన, ప్రతివాడి దగ్గర యాచించే రాత. ఆ రాతని నువ్వు చెరిపేయి. ఎలా చెరుపుతావంటే నీ పాదాలకి నేను తల అంచి పెట్టుకుని ఉన్నాను, ఇప్పుడు నీ కాలుతో తుడిచేయమ్మా, నీ కొడుకు చేత్తో రాసింది నీ కాలుతో తుడిచి పాడే నా తల మించి అని చెప్పి ప్రార్థించారు శంకరాచార్యులు వారు. ఇది కనకధార స్తోత్రం, ఇది ఆ స్తోత్రం యొక్క స్వరూపం. ఇదంతా చెప్పడం ఎందుకంటే రేపు కూర్చుని ఈ అర్థంతో స్తోత్రం చదవండి. అలాగ మన అందరికీ లక్ష్మీదేవి కటాక్షం కలిగి మన జీవితాల్లోంచి దారిద్ర్యం పోయి సుఖమయం అవ్వాలి అని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నా. శ్రీమాత్రే నమః.